మేమైతే పని చేసి మరి ఇక్కడ కాళ్ళకు వచ్చి కాలు చేతులు కడుక్కుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మరి మొత్తం బురద అండి. చూస్తున్నారు కదా చేతులు ఎలా ఉన్నాయో, బురద మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, ఈరోజు మేమైతే మిరపకాయలు ఉడవడానికి వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళతో అయితే వర్షం అయితే మెల్లమెల్లగా తగ్గింది ఫ్రెండ్స్. వర్షం తగ్గింది కదా అని మేమైతే మిరపకాయలు ఉడవడానికి వెళ్తున్నాం. వర్షం వచ్చేలా ఉంది, చూస్తుంటే ఆకాశం అంతా మొత్తం మబ్బులు. చూడాలి మరి, తొందరగా ఉడిసేసి వచ్చేద్దామని మేమైతే నలుగురు వెళ్తున్నాం. అదిగోండి మన వాళ్ళు అయితే ముందుగా వెళ్ళిపోతున్నారు. నేనైతే వెనకాల ఉండి వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము బయట కంటే ఎక్కువగా మేమైతే ఇంట్లోనే మేమే సొంతంగా మిరపకాయలు చేసుకుంటాం అన్నమాట. తప్పదు, అందుకని మిరపకాయలు వర్షం తగ్గింది కదా అని మేమైతే ఉడవడానికి వెళ్తున్నాం. ఎలా ఉడుస్తాం అనేది మీకైతే అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. వర్షం వచ్చేలా ఉందని చెప్పానో లేదో తెలియదు, కానీ వెంటనే వర్షం అయితే రావడం ప్రారంభించేసింది. మేమైతే తప్పదు మరి, మొత్తానికి వచ్చాము. ఊరి నుంచి 1 కిలోమీటర్ దాటే వచ్చాము. ఎలాగో వచ్చాము కదా అని మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే మొక్కలు అదోలా పెట్టారు. మరి వర్షం వస్తుంది కదా, మన వాళ్ళకైతే చాలా బద్ధకం వేస్తుంటుంది, కానీ తప్పదు మరి. మేమైతే ఇంకా అందలేదు, చాలా దూరం వెళ్ళాలి. మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి, కానీ ఇక్కడి నుంచి మీకు అయితే కనిపించదు. అక్కడ ఒడ్డుకి వెళ్ళాక చూపిస్తాను. ఆ కొండను చూడండి, మబ్బులు ఎలాగా కమ్మి వేసాయో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. మేమైతే ఇంకా వెళ్తున్నాం, చాలా దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్. అల్లక్కడ చూసినట్లయితే మన వాళ్ళైతే పొలాలు దున్నుతున్నారు అనమాట ఇంత వర్షానికి. మరి వర్షం అయితే ఇంకా గట్టిగా చేయలేదు ఫ్రెండ్స్, కానీ వర్షం అయితే గట్టిగా వచ్చేలా ఉంది. ఆకాశం అంతా మొత్తం మబ్బులు కమ్మేసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ రోడ్ అంతా కూడాను మొత్తం బురద. రోడ్ అయితే జారుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ వర్షం రోజులో రోడ్లంతా కూడాను చాలా జారుతాయి. చాలా చూసుకొని మంచిగా నడవాలి, లేకపోతే అంతే సంగతులు. మీరు చూశారు కదా ఎంత బురద. మరోవైపు కాలువ, మరోవైపు రోడ్డు. ఎక్కువ వర్షం వస్తే ఆ కాలువలో వెళ్తున్న వాటర్ మొత్తం ఈ రోడ్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే నడవలేకపోతాం. ఇప్పుడైతే వర్షం గట్టిగా లేదు కాబట్టి పర్లేదు. మా చెల్లి అయితే ఈ బురద నుంచి నడవలేక ఆ గడ్డి నుంచి వెళ్తుంది. మేమైతే ఘాటి దిగుతున్నాం కింద. ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ఆ కాలువ చాలా పెద్దగా వస్తుంది, చూపిస్తాను. మేమైతే అక్కడ ఉపాధి పనులు చేస్తూ అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేస్తున్నాం మేము. పెద్ద వర్షం వచ్చి అవి మొత్తం రాళ్ళంతా కొట్టుకుపోయింది ఫ్రెండ్స్. ఊరిలో ఎక్కువగా మాకు కొలాయిలు ఉన్నాయి, కానీ ఎక్కువగా వర్షం వస్తే ఒక్కొక్కసారి కొలాయిలో వస్తున్న వాటర్ కూడాను ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ వస్తాం. మేము ఈ ఊట కనిపిస్తుంది కదా, ఈ ఊటకు వస్తాం చాలా దూరం. ఇదిగోండి, ఈ రాళ్ళంతా కూడాను మేము ఒక బ్రిడ్జ్ లాగా కట్టుండేము. మొత్తం రాళ్ళంతా వర్షంతో పెద్ద గడ్డ వచ్చి మొత్తం ఈ రాళ్ళంతా కూడాను కొట్టుకొని పోయి, చూస్తున్నారు కదా. ఇదే బట్టలు ఉతకడానికి కూడా మన ఆడోళ్ళు ఇక్కడే వస్తారు ఫ్రెండ్స్. అక్కడ అరటి పండు చూస్తున్నారు, అరటి చెట్లు, అవంతా కూడా మావే. తినలేకపోతాం, చాలా ఎక్కువగానే వస్తాయి పంట. గాయస్, మొత్తానికి మేమైతే మా గరువుకి చేరుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడాను సోడ్లు అనమాట. ఇది మేమే చేసింది, ఇది మొత్తం మాదే. కాకపోతే గడ్డి చాలా మొలిసింది. గడ్డి అయితే ఇంకా పీకలేదు ఫ్రెండ్స్, త్వరలో పీకుతాం.
పీకేటప్పుడు కూడా వీడియో పెడతాను. మనవాడైతే ఇదేం కర్మరా బాబు అన్నట్టుగా తల అయితే కొట్టుకుంటున్నాడు. గాయస్ మీరు ఆ చూస్తున్నారు కదా 2 చెట్లు, ఆ 2 చెట్లు ఏ చెట్లు చెప్పగలరా? ఆ 2 చెట్లంతా కూడాను ఆ 2 చింత చెట్లు అన్నమాట. మాకు కూరకి అంటే బయట తీసుకోవాల్సిన మాకు అవసరం ఉండదు అనమాట. ఇవే మాకు బోలెడంతా అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే ఉడవాల్సిన ప్లేస్ ఇదే అనమాట. చూపిస్తాను. ఇలా మొత్తం ఉడవాలన్నమాట. ఇది అక్కడ వరకు ఇది మొత్తం గడ్డి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మేము ఉడుస్తాం. ఇదిగోండి మిరపకాయ చెట్లు ఇవే అనమాట. ముందుగా అయితే ఈ గడ్డిని మేము పారలతోటి సరిపోయాలన్నమాట. అప్పుడే అవి ఉడవడానికి అవుతాయి, లేకపోతే గడ్డి ములిసిపోద్ది అనమాట. అప్పుడు చేసినా ఇంకా వేస్టే. ఈ గడ్డి అంతా కూడా పీకేయాలి. చూడండి ఈ విధంగా అనమాట. మేమైతే పారలతోటి మొత్తం ఇది సరిపోయాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చి గంట అయిందో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే నిలుసొని చూస్తున్నారు వర్షం తగ్గాక చేద్దామని. ఇంకో ఆడపులేమో అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా చేస్తుంది. వచ్చి గంట అవుతుంది కానీ ఎంత కూడా చేయలేదు, ఎందుకంటే వర్షం ఒక పక్క మాకైతే డిస్టర్బ్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా ఆ కొండలు చూస్తున్నారు కదా, 3 కొండలు అక్కడే మా ఊరు ఉందన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం మబ్బు అయితే కమ్మేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడుస్తాం అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి మొక్క. ఇది టమాటా చెట్టు అనమాట, టమాటా మొక్క అనమాట. ఇది అలా గచ్చు నుంచి నాటేమన్నమాట. గచ్చు నుంచి నాటిన తర్వాత మిరపకాయ చెట్లు అయితే మధ్య నుంచి నాటుతున్నాం. చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. ఒక చిన్న కొర్ర అంటారు అనుకుంటున్నా, ఆ కొర్రతోట అయితే అలా రక్కి ఈ విధంగా అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. మరోవైపు మేమైతే గడ్డిని పార్లతోటి సెరుపుతున్నాం. ఇంకో మరోవైపు ఏమో మన వెనకాల మిరప చెట్లు, తర్వాత టమాటా చెట్లను ఉడుస్తున్నారు. సరే అండి, ఈ చెట్టు కాదు కదా, మొక్కలు. గాయస్ చూస్తున్నారు కదా, చాలా వరకు ఉడిసాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి పార్లతో అయితే ఇక్కడ పని చేస్తున్నాం. మరోవైపు మేము పని చేస్తుంటే ఇంకో వైపు ఏమో ఇంకో అమ్మ మా తర్వాత ఉడుస్తూ వస్తుంది. మన వాళ్ళైతే ఇంకా ఆకలి వేసేసిందని వెళ్ళిపోతున్నారు. మేము ఉదయం 6 గంటలకు వచ్చాము, ఇంకా అవ్వలేదు. ఇదిగోండి మేము ఉదయం నుంచి ఇక్కడ దాకా చేసాము, ఇంకా ఉడుస్తూనే ఉన్నారు, ఇంకా అవ్వలేదు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా చాలానే మొక్కలు ఉన్నాయి. ఇవి ఇక్కడ సరిపోతాయి. చూసారు కదా, మనోడైతే సరిపోవు ఇంకా కొన్ని తీసుకురావాలి అంటున్నాడు. మేము భోజనం చేసి మళ్ళీ వస్తాం, ఎందుకంటే ఇంకా చాలానే ఉంది పని. మేమైతే పని చేసి మరి ఇక్కడ కాళ్ళకు వచ్చి కాలు చేతులు కడుక్కుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మరి మొత్తం బురద అండి. చూస్తున్నారు కదా చేతులు ఎలా ఉన్నాయో, బురద మొత్తం. ఇదిగోండి కాళ్ళు కూడా చూపిస్తాను, మొత్తం బురదకు పని చేసి వచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ వస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.